రాష్ట్రాల్లో ప్రజలు ఉగాదిని అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా కార్యక్రమాలని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించింది. అక్కడ పంచాంగ శ్రవణం కూడా జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందు వరకు కూడా మనం లైవ్ చూసాం. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ పంచాంగ శ్రవణం లైవ్ లో చూద్దాం. లేదు, ఇంకొక విశేషం ఏమిటంటే అసలు ముఖ్యమైనటువంటి అంశం చెబుతున్నాను వినండి. ఒకటి, ఏదైనా బాగుండాలి అంటే నా విష్ణు పృథివీపతి. కాబట్టి ఇక్కడ రాజు గనక ధార్మికుడై, రాజు గనక భక్తిపరుడై, అనుష్ఠానపరుడై, కర్మానుష్ఠానపరుడై, దైవాన్ని ధర్మాన్ని కనుక నమ్మి పరిపాలన చేసినట్టయితే దుర్ముఖ అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ధార్మికుడైనటువంటి రాజున్నాడు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి భగవంతుడు ఎల్లవేళల మేలే చేస్తాడు. అందుకే ఒక మాట, సుమతింతానయుతాత్మ చండి మఖమున్, సుమతింతానయుతాత్మ చండి మఖమున్, శోభా విధేయుండునై క్రమమై సల్పెను చంద్రశేఖర తెలంగాణ ప్రపంచంబులో సమతా ధార్మిక ముఖ్యమంత్రి సుకల సౌజన్యమున్ పంచగా, సుముఖం బౌనకో దురుముఖి ప్రజకున్ చక్షుప్రీతి గావించుచున్నా. ఈ మాట ఏమిటి అంటే, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, జగజ్జనని, రాజరాజేశ్వరి, పరాభట్టారిక అయినటువంటి ఆ అమ్మలగన్నయమ్మను అయుత చండీ యాగం ద్వారా ఆరాధన చేసి ఆ తల్లి యొక్క దివ్య విభూతిని ఈ రాష్ట్రానికి అనుగ్రహించి అద్భుతమైనటువంటి మఖము అంటే యజ్ఞమును శోభా సమేతుండై, అంటే శోభ అంటే రాజశోభ, కానీ వారి ధర్మపత్ని కూడా శోభ గారు, శోభా సమేతుండై సలిపినందుకు దాని ఫలితం వల్ల మనందరికీ కూడా దుర్ముఖ అందరికీ బాగుంటుంది, భయపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి అందరూ కూడా ధార్మికులు కావాలి అని. ఇక ఈ సంవత్సరం ఇంకొక విశేషం ఏమిటి అంటే, కృష్ణా పుష్కరాలు ఈ సంవత్సరం సంప్రాప్తిస్తున్నాయి. అమ్మ కృష్ణవేనమ్మ రాబోతూ ఉన్నది. కృష్ణవేనమ్మ కాని గోదావరి గాని తెలంగాణ నుంచే వస్తోంది. అందుకే శంఖ చక్రధరాం దేవీం నీలోత్పలదల ప్రభావం విష్ణు రూపంకితాం దేవీం కృష్ణవేణీం నమమ్యహం. 2016 ఆగస్టు 11 శ్రావణ మాస శుక్లపక్ష నవమి గురువారం రాత్రి 9:28 దేవగురు బృహస్పతి కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో అర్ధరాత్రి సమయాన ప్రవేశం జరుగుతోంది. అప్పుడు మనకు కృష్ణా పుష్కరాలు సంప్రాప్తిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక పక్క గోదావరికి అంత్య పుష్కరాలు ముగిసి కృష్ణా పుష్కరాలు సంప్రాప్తిస్తున్నాయి. కాబట్టి ఆగస్టు 11 నుంచి 23 దాకా మంగళవారం దాకా అందరూ కూడా కృష్ణా పుష్కరాల్లో పునీతులై ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల అందరూ కూడా మంచి సద్బుద్ధులను పొందుదురుగాక. ఇక ఈ సంవత్సరం గ్రహణాల విశేషం చూద్దాం. 2016 సెప్టెంబర్ 1న సూర్యగ్రహణం వస్తుంది, కానీ ఇది మన దేశంలో కనిపించదు. 2017 ఫిబ్రవరి 11వ తారీఖు నాడు చంద్రగ్రహణం వస్తుంది, ఇది మన దేశంలో కనిపించదు. 2017 ఫిబ్రవరి 26 కంకణ సూర్యగ్రహణం వస్తుంది, ఇది మన దేశంలో కనిపించదు. అసలు ఈ సంవత్సరం మన రాష్ట్రంలో కానీ కనిపించేటువంటి గ్రహణాలే లేవు. గ్రహణం పోయింది, గ్రహణం విడిచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమై ఈ సంవత్సరం కూర్చుంది. కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు ఏవి కూడా లేవు. కాబట్టి శుభమైన ఫలితాలు ఈ సంవత్సరం అందరికీ కలుగుగాక. ఇక విద్యారంగం గనక తీసుకున్నట్లయితే దుర్ముఖనామ సంవత్సరంలో గురువు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా అనుకూలత లేదు. విద్యారంగానికి మాత్రం నేను చెబుతున్నా. ఎందుకంటే బృహస్పతి 12లో ఉండటం వల్ల విద్యలో మోసాలు కానీ అధికంగా అవుతాయి. ఆల్రెడీ మనం పేపర్లలో చూస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులకు ఫీజుల మోతతో నడ్డి విరిగిపోతున్నది, అది ఇంకా విరిగిపోయేట్టుగా ఉంది. నిన్ననే వారు అందరికీ హెచ్చరించారు. కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఒకసారి విద్యారంగం పైన దృష్టి పెట్టినట్లయితే విద్యారంగం కూడా తెలంగాణలో బంగారు రంగం అవుగాక. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అంశం విద్యారంగం. ఇక రెండవది ఏమిటి అంటే వ్యాపార రంగం. బుధుడు లగ్న దశమాలకు అధిపతిగా అష్టమ భాగంలో ఉన్నాడు.
అందుకే వ్యాపార రంగం కూడా తెలంగాణ ప్రాంతంలో చక్కగా డెవలప్ కావటానికి ఈ బుధుడు చాలా సహకరించుతున్నాడు. శ్రమయేవ జయతే, సింగిల్ విండో విధానంలో పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలకు అనుకూలం తెలంగాణ రాష్ట్రం అని మనకు బుధుడు కూడా ఇక్కడ భరోసా ఇచ్చాడు. మనవారందరూ భరోసా ఇచ్చారు. అందరూ పెట్టుబడులు తెలంగాణలో పెట్టుదురుగాక. ఇక శాంతి భద్రతల అంశం మనం చూసినట్లయితే కుజుడు తృతీయంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ కుజుడు ఎప్పుడైతే తృతీయంలో స్వక్షేత్రంలో ఉన్నాడో లా అండ్ ఆర్డర్ను కుజుడు చూస్తాడు. ఈ లా అండ్ ఆర్డర్ చూస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ మనం చూడక్కర్లేదు. ఇవాళ అందరికంటే బ్రహ్మాండమైనటువంటిది ఏమిటి అంటే పోలీసులు చాలా ఉత్సాహంగా కొత్త కొత్త వాహనాల్లో అందరికీ కన్నుగుడుతున్నది వీళ్ళు ఇంత గొప్ప వాహనాల్లో ఎందుకు తిరుగుతున్నారో. కాబట్టి శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సంవత్సరం పోలీసులందరికీ కూడా ఇంకా పని తగ్గుతుంది, శాంతి భద్రతలు నెలకొల్పుతారు. ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం, పోలీసులకు మంచి అవకాశం ఈ సంవత్సరము, చాలా మంచి అరుదైనటువంటి అవకాశం ఈ సంవత్సరం వచ్చింది. సంపూర్ణమైన శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో పరిఢవిల్లుగాక. ఇక ఆరోగ్యం విషయం వచ్చినట్లయితే సూర్యచంద్రులిద్దరూ సప్తమంలో ఉన్నారు. మనకు సూర్యచంద్రులిద్దరూ సప్తమంలో ఉండటం వల్ల ఆరోగ్య శాఖలో బాగా అవినీతి కూడా పెరగవచ్చు. అందువల్ల ఆరోగ్య శాఖ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అని ఇక్కడ పంచాంగం చెబుతోంది. ఇది నా మాటలు కాదు, పంచాంగం మాటలు. ఇలా చూసినట్లయితే ఆరోగ్యంగా కానీ వ్యాపార రంగంలో కానీ తెలంగాణ ప్రాంతానికి ఇబ్బంది లేదు. ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక తెలంగాణది కనుక చూసినట్లయితే తెలంగాణ రాశి సింహరాశి. జల సంబంధమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం తొలగుతాయి. మన ముఖ్యమంత్రి గారి యొక్క కళ సాకారమవుతుంది. ఇది మిషన్ భగీరథ మనకు అద్భుతంగా పనికి వస్తుంది. జల సంబంధమైనటువంటివన్నీ కూడా తీరాలి. గోదావరమ్మ, కృష్ణవేణమ్మ వీరంతా కూడా మన రాష్ట్రాన్ని పరిపుష్టి చెయ్యాలి అని మనమందరం కూడా ఈ రోజు నుంచే ఆ తల్లులను ప్రార్థన చేద్దాం. చక్కగా సంపూర్ణమైనటువంటి జలం మనందరికీ లభించుగాక. ఇక ఇది రాష్ట్రానికి సంబంధమైనటువంటిది. ఇక జగల్లగ్నాన్ని కనుక పరిశీలించినట్టయితే కొద్దిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వంతో మిగతా వారందరికీ ఎలా ఉన్నప్పటికీ రాజు ధార్మికుడైతే కేంద్ర ప్రభుత్వ రాజు కూడా పలుకుతాడయ్యా అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంతో చక్కనైనటువంటి ఒక అనుబంధం ఏర్పడి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రము సంపాదించబోతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కారణం ఏంటంటే తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకు భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఎందుకు మనకు కష్టం వస్తుంది అంటే శరీరానికి ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తక్కువైతుందో అప్పుడు రోగాలు వచ్చి మీద పడతాయి. అందుకే ఎప్పుడైతే మన దగ్గర ధర్మం తక్కువైతుందో, సత్యం తక్కువైతుందో, ఇవన్నీ తక్కువైతాయో అప్పుడు పాపాలు వచ్చి మీద పడతాయి. ఈ ధర్మము సత్యము అనుష్ఠానం మన దగ్గర ఉంటే కష్టం కూడా ఇష్టమవుతుంది. ఆ ఇష్టమైనటువంటి కష్టం మనకు ఎప్పటికీ నష్టం చేయదు. ఇది మనకు పంచాంగం చెప్పేటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని నమ్ముకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఈ సంవత్సరం దిగ్విజయంగా కలగాలని కోరుకుంటూ ఇక రెండు నిమిషాల్లో మీకు మేషాది ద్వాదశ రాశులు కూడా, ఎందుకంటే పంచాంగం అంటే ఇది ఒక్కటే కాదు, మేషాది ద్వాదశ రాశులు కూడా ఒక్కసారి మనం చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి గురువు పంచమ షష్టమ స్థానాలు, శని అష్టమ నవమ స్థానాలు, రాహు పంచమ స్థానం. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. వీరిని చూసినట్లయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. గణపతి ఆరాధన వల్ల వీరంతా బాగుపడతారు. కాబట్టి కాణిపాకం క్షేత్రానికో లేకపోతే గణపతి క్షేత్రానికో వెళ్ళి గణపతి ఆరాధన చేయవలసిందిగా మేషరాశి వారికి సూచన. లేకపోతే మేషరాశికి నరసింహస్వామి కూడా మనకు యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళి కూడా కళ్యాణోత్సవం చేయించుకోండి. ఇక వృషభ రాశికి అధిపతి శుక్రుడు. గురువు చతుర్థ పంచమ స్థానాల్లో, శని సప్తమ అష్టమంలో, రాహువు చతుర్థంలో, కేతువు దశమంలో ఉన్నాడు. వృషభ రాశికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. వీరికి ఈ సంవత్సరము వృషభ రాశి వారికి కూడా శని దోషం అనేటువంటిది ఉండటం వల్ల వీరు శని పరిహారాలు చేయించుకొని గోసేవ చేయటం, రుద్రహవనాది పనులు చేయటం, కాయగూరలు దానం చేయటం, శక్తిపీఠమైనటువంటి కొల్హాపురాన్ని దర్శించటం, రావి చెట్టుకు నీరు పోయటం లాంటి పనులు చేస్తే వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక
మిథున రాశి. మిథున రాశి వారికి, మిథున రాశికి అధిపతి బుధుడు, విష్ణు ఆరాధన. వీరికి అన్ని రాశుల్లోకెల్లా ఈ సంవత్సరం కాస్త యోగంగా చూస్తే మిథున రాశి బాగుందండి అన్నారు. ఎందుకంటే మిథున రాశి నాది కూడా కాబట్టి నాకు పంచాంగ శ్రవణ కాబట్టి బాగున్నట్టే లెక్క. మిథున రాశి అద్భుతంగా ఉంది ఈ సంవత్సరము. ఆర్ద్రా నక్షత్రం, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి గురువు తృతీయ చతుర్థ స్థానాలు, శని సప్తమ అష్టమ స్థానాలు, రాహు తృతీయ స్థానం, కేతువు నవమ స్థానం. గురువు 3, 4లో ఉన్నాడు కాబట్టి సంవత్సరం అంతా గురుధ్యానం చేయటం, కృష్ణాలయ సందర్శనం చేయటం చేస్తే ఈ సంవత్సరం మిథున రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక కర్కాటక రాశి విశేషం ఏంటంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి ఎవరిదో కాదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిది కూడా కర్కాటక రాశి. మేష లగ్నం, ఆశ్లేష 4వ పాదం. ప్రస్తుతం రాహువులో బుధ అంతర్దశ జరుగుతోంది. ఇక్కడ బుధువు 11వ ఇంట్లో ఉండటం 2017 మార్చి దాకా వీరి యోగాన్ని ఎవ్వరూ ఒక్కరు ఆపలేరు. అప్రతిహతంగా వారికి కొనసాగుతూ ఉంటుంది. బుధ అంతర్దశ విశేషమైనటువంటి ఫలం. ఆగస్టు 11 దాకా గురువు ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, మొన్న మీరు చూశారు గురువు అంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జలదృశ్యాన్ని అందరికీ కూడా కనుల పండుగగా మనం అందరం కూడా చూసాం, ఆనందపడ్డాం. రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణం జరుగుతోంది. ఏ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, దుర్మికి నామ సంవత్సరం ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆ పంచాంగ శ్రవణకర్త వివరిస్తూ ఉన్నారు. ఇక మిగతా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. స్టే విత్ us.